నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. నూతన సంవత్సర కానుకగా ఒక రోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ. భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు. వైకుంఠ ముక్కోటి ఏకాదశి పండుగ సందర్భంగా పోటెత్తిన భక్తులు. డాక్టరేట్ పొందిన గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు వలపర్ల బాలయ్య. నూతన సంవత్సర కానుకగా ఒక రోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ చేయటం జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 2025 డిసెంబర్ 31వ తేదీనే సామాజిక పెన్షన్ల పంపిణీ చేపట్టడం జరుగుతుందని, భద్రత, భరోసా, చిరునవ్వులతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేలా ప్రభుత్వం ముందస్తు చర్య చేపట్టిందని పేర్కొన్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వినుకొండలోని శ్రీ అలివేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. మంగళవారం తెల్లవారుజామునే స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. గోవింద నామస్మరణతో క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. వినుకొండ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలోని రాజీవ్ రజక కాలనీలో పేరుకుపోయిన పిచ్చి చెట్లను, పొదలను తొలగించే కార్యక్రమాన్ని గ్రామస్తులు స్వచ్ఛందంగా చేపట్టారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచడమే లక్ష్యంగా ముందుకు సాగాలని వినుకొండ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పిలుపు మేరకు గ్రామ పార్టీ అధ్యక్షుడు గాయం శివమల్లారెడ్డి ఆధ్వర్యంలో కాలనీ పరిసరాల్లో అపరిశుభ్రంగా ఉన్న పిచ్చి చెట్ల వల్ల దోమల బెడద పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని గుర్తించి యుద్ధ ప్రాతిపాదికన ఈ పారిశుద్ధ కార్యక్రమాన్ని నిర్వహించారు. గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకులు వలపర్ల బాలయేసు డాక్టరేట్ పొందారు. ప్రకాశం జిల్లా పెద్దరావీడు మండలం పోతంపల్లి గ్రామానికి చెందిన వలపర్ల బాలయేసు డెవలప్మెంట్ ఆఫ్ న్యూ పైరాలజిన్ హెటెరోసైక్లిక్ హైబ్రిడ్స్ యాజ్ మల్టీ ఫంక్షనల్ ఏజెంట్స్ అగెయినెస్ట్ అల్జీమస్ డిజీజ్ అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు. నూజెండ్ల మండలం వి అప్పాపురం గ్రామంలో రీసర్వేపై గ్రామ సభను నిర్వహించారు. ఈ గ్రామ సభలో పాల్గొని మాట్లాడుతున్న మండల తహసీల్దార్ రమేష్ కుమార్ రీసర్వేపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ గ్రామ సభలు మాజీ సర్పంచ్, డీసీ చైర్మన్ నక్క బుల్లేశ్వర్ రెడ్డి, మండల సర్వేయర్ చండీ రాణి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ షైదా, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. వినుకొండ మండలంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు ప్రతిభ కలిగిన 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు నైతిక విలువలు పెంపొందించే వివిధ రకాల పుస్తకాలను బెజవాడ చారిటబుల్ అధినేత బెజవాడ వెంకట నాగేశ్వరరావు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ ఇంగ్లీష్ లెక్చరర్ ఎస్కే కరీముల్లా మాట్లాడుతూ పుస్తక పఠనం మనిషి వికాసానికి దోహదపడుతుందని, మనకు నిజమైన నేస్తం పుస్తకమేనని, ప్రతి విద్యార్థి పుస్తకంతో స్నేహాన్ని అలవర్చుకుంటే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని హితవు పలికారు. వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర యాప్ ద్వారా పౌర సేవలు అందుబాటులోకి వచ్చాయని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రభుత్వ సేవలు మరింత సులభంగా, వేగంగా అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా పనిచేస్తున్న మనమిత్ర యాప్లో 36 ప్రభుత్వ శాఖలకు చెందిన 700కు పైగా పౌర సేవలు అందుబాటులో ఉన్నాయని ఆమె వెల్లడించారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వినుకొండ పట్టణంలోని ఎన్ఎస్పి స్థలంలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు 3.2 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం
టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని కలిసి వినుకొండ టీటీడీ కళ్యాణ మండపం నిధులు కేటాయింపుపై చర్చించారు. కళ్యాణ మండపం నిర్మాణానికి నారా చంద్రబాబు నాయుడు 3.2 కోట్లు నిధులు కేటాయింపుకు ఆమోదం తెలిపారని, టీటీడీ నుండి నిధులను విడుదల చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. వినుకొండలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి నిధులు కేటాయించిన సీఎం చంద్రబాబు నాయుడుకి, చైర్మన్ బిఆర్ నాయుడుకి చీఫ్ విప్ జీవి ధన్యవాదాలు తెలిపారు. వినుకొండని సమాప్తం. తిరిగి రేపటి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.